యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ 4వ వార్డులో దళితులు ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డును జనరల్కు కేటాయించారు. ఈ వార్డులో దళిత యువకుడు నరేష్ నామినేషన్ వేశారు. నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని మరో అభ్యర్థి వెంకటరెడ్డి ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. భయంతో హైదరాబాద్ వెళ్లిన నరేష్ను బలవంతంగా తీసుకొచ్చి నామినేషన్ విత్డ్రా చేయించారని దళితులు అంటున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. 4వ వార్డు అభ్యర్థి వెంకటరెడ్డి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. నామినేషన్ జనరల్ ఉన్న నామినేషన్ అయితే వాళ్ళ అమ్మ సఫాయి పని చేసి బీబీ నగర్ కరోనా సేవలు చేసిన డ్యూటీ తీపిస్తాం. నువ్వు వేసిన లెటర్ కి నువ్వు ఏదైతే కిరాయినో గంటల కాల్ చేయాలని వాళ్ళు బెదిరించి ఇలా నామినేషన్ మా దళితులకు అన్యాయం జరుగుతుంది. 4వ వార్డులో మాదిగ క్యాండిడేట్ జనరల్ వస్తే వాడిని భయభ్రాంతులకు గురి చేసి వాడు ఒక చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకుంటుంటే అని చంపేశామని చెప్పి వాడిని తీసుకోపోయి వాడిని విత్డ్రా చేయడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను వెంటనే వాళ్ళు చర్య తీసుకోవాలి. అలాగే మేము కలెక్టర్ గారిని కూడా సంప్రదిస్తాం. జనరల్ లో నామినేషన్ వేసే హక్కు మాకు లేదా? మేము మాదిగలం 700-800 ఓట్లున్నాయి, మా 350 ఓట్లున్నాయి అంటే వాడు డిఎస్పీ నుంచి క్యాండిడేట్ అనేది నామినేషన్ వేస్తే వాడిని 2-3 రోజుల నుంచి ఇబ్బంది పెడితే వాడు 2 రోజులు 3 రోజులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ వాడిని లొకేషన్ ట్రాక్ చేసి వాడిని తీసుకొని వచ్చి ఒక ఖైదీ మాదిరి ఒక 5-6 చంపితే ఎట్లా ఖైదీ మాదిరి తీసుకొచ్చి ఇలా నామినేషన్ విత్డ్రా చేసిండు. ఒక ఎస్సీ కులసుడు నామినేషన్ వేసిండు. నామినేషన్ వేసిన వెంటనే ఆయనకి ఎమ్మటెమ్మటే ఫోన్లు వచ్చినాయి. మీ మమ్మీని డ్యూటీలో నుంచి తీసేస్తాం, షాపు గంట సేపట్లో ఖాళీ చేయాలి, మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే అని నా మీద భయభ్రాంతులు గురి చేశారు. అందుకని నేను నామినేషను నా ఫ్యామిలీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను విత్డ్రా అయినా. ఈ రెడ్డి రావులు నా మీద అఘాయిత్యంగా నామినేషన్ విత్డ్రా చేశారు. అందుకని నేను 2 రోజులు ఊరు విడిచి వెళ్ళిపోయినా నా ఫోన్ లొకేషన్ చూసి ట్రాక్ చేసి నన్ను పట్టుకున్నారు. ఖచ్చితంగా నువ్వు విత్డ్రా అయితేనే మంచిది, లేకుంటే ఇంకా వేరే పరిణామాలు ఇంకా వేరే తీవ్రంగా ఉంటాయని నన్ను బెదిరించారు. అందుకని నేను విత్డ్రా అయినా.